వాళ్ళు కోపం తెప్పించే మాటలు మాట్లాడకండి. వాళ్ళు కోపం చెప్పింది జీవితం జీవించకండి. రక్షణలో ఎదిగింపజేయండి. దేవుని శిక్షలో ఒడిమింబే శిక్ష, కరెక్ట్ కొట్టడం కాదు శిక్ష, తిట్టడం కాదు శిక్ష. శిక్ష అంటే డిసిప్లైన్, క్రమశిక్షణ. ఆ డిసిప్లైన్లో ఎవరు డిసిప్లైన్? అది ప్రభు యొక్క క్రమశిక్షణ, ప్రభు యొక్క శిక్షణలో, ప్రభు యొక్క డిసిప్లైన్లో. నీకే డిసిప్లైన్ లేదు, ప్రభు డిసిప్లైన్ వాళ్ళకెందుకు ఉంటుంది? నువ్వే పొద్దున్న లెగిసి దేవుని సన్నిధికి రావు, వాళ్ళు ఎందుకు వస్తారు? నువ్వే డిసిప్లైన్ కలిగి దేవుని పొద్దున్న 5 గంటల ప్రార్థనకు రావు, వాళ్ళు ఎందుకు వస్తారు? నీకే డిసిప్లైన్ కలిగి 1, 2, 3 మీటింగ్లకు రావు, వాళ్ళు ఎందుకు వస్తారు? ఇవాళ రావచ్చు, రేపు మానేస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు చూపిస్తున్నటువంటి భక్తిని చూస్తున్నారు కాబట్టి. వాళ్ళకే లేదు, మా అమ్మకి పెద్ద ఆవిడికే లేదు, మా నాన్న పెద్ద ఆయనకే లేదు, వాళ్ళకే భక్తి, నాకెందుకు? ఆ భక్తి లేకపోయినా దేవుడు అది దీవిస్తున్నాడు కదా. మా అమ్మని నాన్నని నన్ను కూడా దీవిస్తాడు. అందుకే ఆదివారం ఒకరోజు వెళ్తాను. అది నేర్పిస్తున్నారు. క్రమశిక్షణలో నేర్పించట్లేదు మీరు. బైబిల్ చదువుకోవడం నేర్పించట్లేదు, ప్రార్థన చేసుకోవడం నేర్పించట్లేదు, దేవుని సన్నిధికి వెళ్ళడం మెమరైజ్ కంఠత వాక్యాలు చేయడం. మీకే కంఠత వాక్యాలు రావు, వాళ్ళు మాత్రం చదివేమంటారు. మీకు వచ్చే కంఠత వాక్యాలు ఎన్ని కంఠత వాక్యాలు చెప్పగలరు? ఎన్ని వాక్యాలు చూడకుండా అప్పచెప్పగలరు? బోధలోనూ వారిని పెంచండి. ఎవరి బోధ? ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క టీచింగ్స్. మనకే టీచింగ్స్ రాకపోతే ఇంకేం టీచ్ చేస్తాం వాళ్ళకి? అందుకే యూ హ్యావ్ టు హ్యావ్ అ ఫ్యామిలీ మీటింగ్, యూ హ్యావ్ టు హ్యావ్ ఫ్యామిలీ డివోషన్, సో దట్ ఎవ్రీ వన్ విల్ బి సిట్టింగ్. అండ్ మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి, మీ కుటుంబానికి, ముందు నీ కుటుంబాన్ని రక్షించుకో. రోడ్డు అమ్మడం అందరినీ రక్షిస్తున్నావు, కానీ నీకు బుర్ర ఉందా ముందు? అసలు రోడ్డు మీద ఉన్న వాళ్ళు అందరూ రేపు పరలోకానికి వెళ్తారు, నీ పిల్లవాడు నీ కూతురు నరకానికి వెళ్తారు. ముందు వాళ్ళ గురించి ప్రార్థన చేయి. మీ కుటుంబాన్ని ముందు రక్షణ నడిపించు. రక్షణ కోసం అందరిని నడిపించేస్తున్నాను అంటున్నావు. అందరిని నడిపించడం పక్కన పెట్టి ముందు నీ కుటుంబం కొరకు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. ముందు నువ్వు కుటుంబం అంతా రక్షించబడి, రేపు నువ్వు సువార్త చెప్తుంటే నీ పిల్లోడు అక్కడ బార్ షాప్లో తాగేసి వచ్చాడు, నువ్వు నాకు చెప్తున్నా ముందు ఆయన మార్చుకోని అంటాడు. అప్పుడు ఏం చెప్తావు వాళ్ళకి? నీ భర్తను మార్చుకో, ముందు మీ ఫ్యామిలీని మార్చుకో, మీ ఆవిడ్ని మార్చుకో అని అంటున్నారు అనుకో నువ్వు సువార్త చేసినప్పుడు. అప్పుడు ఎంత సిగ్గుకరమైన విషయం. ముందు నీ ఫ్యామిలీ రక్షణలో లేదు, నీ ఫ్యామిలీ పరలోకానికి వెళ్తుందో లేదు డౌట్ నీకు. బికాస్ దే ఆర్ నాట్ సేవ్డ్. ఆ రక్షణ కొనసాగించడానికి కూడా, రక్షించబడ్డ ఒక ఎత్తు, దాని తర్వాత కంటిన్యూ ఇన్ యువర్ సాల్వేషన్. సో ఆ కంటిన్యూ ఆఫ్ సాల్వేషన్లో పిల్లలు ఎలా నడవాలా, తల్లిదండ్రులు ఎలా నడవాలా. రేపు 21వ తారీఖున యూఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ఫ్యామిలీ మీటింగ్. ఆ ఫ్యామిలీ మీటింగ్లో భార్య భర్తలు ఎలాగ ఉండాలి, పిల్లలు ఎలాగ ఉండాలి, తల్లిదండ్రులు ఎలాగ ఉండాలి, కుటుంబం ఎలాగ ఉంటే ఎంత బాగుంటుంది, ఎలా జీవించాలి. డోంట్ మిస్ ఇట్. కమ్ ఎట్ 9 o'clock షార్ప్. 9 ఇట్ విల్ బి స్టార్టింగ్. 9 అంటే 9, అది 10 గంటలు పెట్టట్లే మేము, 9 గంటల మీటింగ్ పెడతారు. కమ్, యూ బీ బ్లెస్డ్. లంచ్ ఇస్తాం మేము, బ్యూటిఫుల్ లంచ్ ఇస్తాం మీకు, స్నాక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్, కాఫీలు ఉంటాయి. సో యూ గోట్ ఎంజాయ్. కమ్ ఎంజాయ్ గాడ్స్ ప్రెసెన్స్. వచ్చి దేవుని సన్నిధి ఆనందించాలి. సో మీ రక్షణ అనేది బిగినింగ్ మాత్రమే, కంటిన్యూ చేయాలి. ఈ రక్షణలో కొనసాగేటప్పుడు కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి. ఎందుకంటే ఈ కంటిన్యూ జర్నీ కదా, ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన జర్నీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నావు అనేది ప్రశ్న కాదు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు చచ్చిపోయేంత వరకు ఈ జర్నీలో శోధనలు వస్తూనే ఉంటాయి. నీకు ఈ జర్నీలో ప్రత్యేకమైన శ్రమలు వస్తాయి. శోధనలు కొంతకాలం వచ్చి ఆగిపో. మనం ఏమనుకుంటున్నాం, శోధన కొంతకాలం వస్తుంది, బిగినింగ్లో వస్తుందేమో, కొంతకాలం వస్తుందేమో, బాప్తిజం తీసుకున్న ప్రారంభంలో వస్తుంది, తర్వాత రాదు. కాదు, శోధన చచ్చిపోయేంత వరకు వస్తుంది. అది మనం ఏమనుకుంటాం, యేసు ప్రభువుని సాతాను శోధించాడు. ఎక్కడ? ఆయన బాప్తిజం తీసుకొని అరణ్యంలోకి వెళ్ళినప్పుడు, అరణ్యంలో 40 రోజులు ఉపవాసం తర్వాత శోధకుడు వచ్చి ఎవరిని శోధించాడు? అంటే యేసు ప్రభుకే శోధన వచ్చినప్పుడు, శోధన రావడం ప్రాబ్లం కాదు, శోధన నీకు వచ్చింది. ఏ రకమైన టెంప్టేషన్స్ వస్తున్నాయి ఐ డోంట్ నో, బట్ ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్. ఇవాళ మన టెంప్టేషన్స్ దేని గురించి? ఏ రకమైనటువంటి టెంప్టేషన్స్ వస్తున్నాయి? రాత్రి హ్యావ్ బీన్ రిటర్న్ సో మెనీ, చాలా విషయాలు రాసి మీకు చెప్పడానికి సమయం సరిపోదు. మా వాడు అంటున్నాడు, అయ్యగారు ఇన్ని రాసేస్తున్నారు, ఇవన్నీ చెప్పేస్తారా మీరు? నా ఉద్దేశంలో ఇందులో ఒక్క పాయింట్ కూడా చెప్పడం టైం సరిపోదన్న. నిజమే. కనుక ఇన్ని రాసిన తర్వాత మనం చెప్పడం కష్టం. బట్ ఇట్స్ ఓకే ఫర్ మీ. బట్ నీకు చెప్పడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యం, ఇవాళ మనకి నేర్చుకోవడానికి వాక్యం. ఇవాళ టెంప్టేషన్స్ అనేది నీ విశ్వాసంలో పరీక్ష గురించి వస్తుంది. నువ్వు నిలబడతావా, పడిపోతావా? ఇవాళ చాలామంది టెంప్టేషన్స్లో పడిపోతున్నారు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు, భక్తిని విడిచిపెట్టేస్తున్నారు, మందిరాన్ని విడిచిపెట్టారు. ఇవాళ లేరా మన చర్చిస్లో అలా? కొంతమంది భర్తలు చర్చికి రావడం మానేశారు. ఎన్ని సంవత్సరాలు అయింది? వాళ్ళు క్రిస్మస్కి వచ్చారు, తర్వాత మానేశారు. మనం ఎంత లేజీతనం ఎందుకంటారు? వై ఇట్స్ హ్యాపెనింగ్? యూనో, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇందులో శోధనలో ఫెయిల్ అయిపోయారు, పడిపోయారు.
ఇప్పటికైనా లెగు. ఎవరి శోధనలో పడి